క్లాస్ చాప్టర్ 8 ఎక్సర్సైజ్ 8.2లో థర్డ్ బిట్ లబ్ధం కనుగొనండి అన్నారు. మనకి ఫస్ట్ బిట్ ఇచ్చారు 9/2 ఇంటూ -7/4 వాల్యూ ఎంత అన్నారు. సో ఇది మల్టిప్లికేషనే కాబట్టి ఇంటూ ఇది ఏమవుతుంది -7/4. సో ఇక్కడ క్యాన్సిల్ అవి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం, లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. 9 7 జర్ 63 ఇక్కడ మైనస్ ఉంది, -9 7 జర్ మైనస్ ఉంది కాబట్టి -63/2 4 జర్ 8 -63/8. నెక్స్ట్ సెకండ్ బిట్ 3/10 ఇంటూ -9 ఎంత. వీటి యొక్క లబ్ధం 3/10 ఇంటూ -9 చేస్తే మనకి 3/10 ఇంటూ -9. సో 3 9 జర్ 27 -27/10 -27/10. నెక్స్ట్ థర్డ్ బిట్ -6/5 ఇంటూ 9/11 ఏమవుతుంది, డైరెక్ట్ మనకి మల్టిప్లై చేసేయచ్చు. న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయొచ్చు. 6 9 జర్ 54 -54/55. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 3/7 ఇంటూ -2/5 చేస్తే మనకి 3 2 జర్ ఎంత 6 ఇక్కడ ఏముంది గుర్తు, ప్లస్ ఇంటూ మైనస్ -6/7 5 జర్ 35. నెక్స్ట్ 3/11 ఇంటూ 2/5 3/11 ఇంటూ 2/5 చేస్తే మనకి 2 3 జర్ 6 11 5 జర్ 55. నెక్స్ట్ సిక్స్త్ బిట్ 3/-5 ఇంటూ -5/3 3/-5 ఇంటూ -5/3 -5 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, ఎంత 1. నెక్స్ట్ ఫోర్త్లో ఫస్ట్ బిట్ విలువను కనుగొనండి అన్నారు. మనకి బిట్ ఇచ్చారు -4/2/3 విలువను కనుగొనమన్నారు. సో -4/2/3 ఇది ఏ విధంగా మారుతుంది, -4 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా 2/3 2/3 ఏమవుతుంది 3/2 అంటే ఇది మల్టిప్లికేషన్ కింద వ్యుత్క్రమము. -4/2/3 యొక్క వ్యుత్క్రమం ఏమవుతుందంటే ఇది బై వస్తుంది, యాక్చువల్గా అయితే 4/2/3 అవుతుంది. సో అదేమవుతుంది మనకి డివిజన్ అనేది ఏమో మల్టిప్లికేషన్ కింద చేంజ్ అయ్యి ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే తిరగబడుతుంది. సో ఏమవుతుంది 2/3 అనేది 3/2 వస్తుంది, డివైడెడ్ బై అనేది మల్టిప్లికేషన్ కింద చేంజ్ అవుతుంది. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 అనేది 4లో 2 టైమ్స్. సో -2 ఇంటూ 3 అంటే ఎంత -6. నెక్స్ట్ సెకండ్ బిట్ -3/5 డివైడెడ్ బై 2 ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా మార్చొచ్చు, -3/5 ఇంటూ ఇది బై 1 అవుతుంది ఇంటూ 1/2 అవుతుంది. ఎందుకని ఇది మల్టిప్లికేషన్ మారుతుంది, ఈ 2 అనేది 1/2 కింద చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ -3 ఇంటూ 1 అంటే -3/5 2 జర్ 10 -3/10. నెక్స్ట్ థర్డ్ బిట్ -4/5 డివైడెడ్ బై -3 బ్రాకెట్ ఆఫ్ -3. సో దీన్ని ఎలా చేయాలంటే -4/5 డివైడెడ్ బ్రాకెట్ ఆఫ్ -3 ఈ విధంగా చేంజ్ అవుతుందంటే 4/5 ఇంటూ ఇది 3/1 కింద డినోట్ చేస్తే డివైడెడ్ -4/5 ఇంటూ -1/3 అవుతుంది. సో చేస్తే మనకి ఇది ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 4 1 జర్ 4 4/15 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ -1/8 డివైడెడ్ బై 3/4. సో ఇది ఏ విధంగా మారుతుంది, -1/8 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, 3/4 అనేది
4/3 కింద చేంజ్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యి ఏమున్నాయి, 4 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -1/2 3 జా 6, -1/6. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, -2/13 డివైడెడ్ బై 1/7 ఉంది. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు, -2/13 ఇంటూ 7/1 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, 2 7 జా 14, -14/13. నెక్స్ట్ సిక్స్త్ బిట్, -7/12 డివైడెడ్ బై -2/13. -7/12 ఈ డివైడెడ్ బై అనేది ఇంటూ కింద చేంజ్ అవుతుంది, ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, 13/-2. సో ఇక్కడ క్యాన్సిల్ అవి ఏమి లేవు కాబట్టి 7 13 జర్ ఎంత, 7 3 జర్ 21, 2 ఉంది, 7 1 జర్ 7 +2 9, 91/-24. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది, 91/24, 91/24 వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ బిట్, 3/13 డివైడెడ్ బై -4/65. 3/13 ఇంటూ ఈ డివైడెడ్ బై అనేది ఇంటూ కింద మారుతుంది, ఈ భిన్నం రెసిప్రోకల్ అవుతుంది, అంటే 65/-4. 65లోను 13లోనే క్యాన్సిల్ అవి ఉన్నాయి. 13 అనేది 65 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 ఇంటూ 5, 3 5 జర్ 15, 1 ఉంది, 5 1 జర్ 5 + 1 అంటే ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 5 జర్ ఎంత, 15/-4 లేదా -15/4. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.